హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు ఇల్లు, ఇల్లాలు, పిల్లలు సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే ఇల్లు, ఇల్లాలు, పిల్లలు సీరియల్‌లో నిజంగా ఒక ఫ్యామిలీ మంచి వాళ్ళ రిలేషన్స్‌ని ఎలా కాపాడుకోవాలని ప్రయత్నిస్తుందో అదంతా క్లియర్ కట్‌గా చూపిస్తారు. అయితే శ్రీవల్లి విషయం పక్కన పెడితే మిగతా వాళ్ళంతా కూడా ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి అని అందరూ అయితే అనుకుంటూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రేమ, ధీరజ్ ఇద్దరు కూడా ఒకరినంటే ఒకరు ఇష్టం లేకుండా, ఒకరంటే ఒకరికి పడకుండా పెళ్లి చేసుకున్నా కూడా ఇప్పుడు వాళ్ళిద్దరిలో వాళ్ళకి తెలియకుండానే ప్రేమ మొదలైంది. ప్రేమ కోసం ఏదైనా చెయ్యాలి, ప్రేమ హ్యాపీగా ఉండాలి అన్న ఫీలింగ్‌కి ధీరజ్ వస్తాడు. అందుకోసం ప్రేమ కోసం పగటంతా డెలివరీ బాయ్‌గా చేస్తూ పా ఇంకా రాత్రిపూట నైట్ రైడింగ్ చేస్తూ, ఇక నైట్ డ్రైవింగ్ చేసేస్తూ సంపాదించాలి. అలా అయితేనే నేను ప్రేమని అబ్రాడ్‌కి తీసుకెళ్ళి చదివించగలను. తన పై చదువులకి నేను హెల్ప్ చేయగలను. తన చదువుని చూసుకోవాల్సిన బాధ్యత నాదే. నా వల్లే తన జీవితం ఇలా అయిపోయింది అని చెప్పేసి ధీరజ్ అయితే నిర్ణయం తీసుకుంటాడు. అదే విషయం ఇక సాగర్ నర్మదతో చెప్తాడు. నిజంగా వాడి ప్రేమలో చాలా గొప్ప ఉంది. అసలు నిజంగా కట్టుకున్న భార్య కోసం అలా చేశాడు కదా అని చెప్పేసి అనగానే, అదేంటండి పగలంతా ఇది చేసి డెలివరీ బాయ్‌గా ఉద్యోగం చేస్తూ నైట్ డ్రైవింగ్ ఎలా చేస్తాడు? తన ఆరోగ్యం పాడైపోతుంది కదా! అనగానే అదే నాకు దిగులుగా ఉంది. కానీ ఏదో ఒకటి చేసి మనం వాడికి హెల్ప్ చేయాలి అంటూ ఈ విషయం ఇంకెవరికీ చెప్పొద్దంటూ సాగర్ నర్మద దగ్గర మాట తీసుకుంటాడు. అయితే ఇక నా అలాగే ఇక్కడికొచ్చేసి ప్రేమతో కూడా ధీరజ్ సాగర్ గురించి చెప్తాడు. మా అన్నయ్య వదిన కోసం రైస్ మిల్‌ని పక్కన పెట్టి అంటే తన కోరిక ప్రకారం తను ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఈ విషయం వదినకి కూడా తెలీదు. జాబ్ వచ్చాకే సర్ప్రైజ్ ఇద్దామనుకుంటున్నాడు. అప్పటి వరకు ఈ విషయం వదినతో చెప్పకు అని చెప్పేసి నిజమైతే చెప్పేస్తాడు. ఇక అలా చెప్పేసిన తర్వాత నిజంగా చాలా మంచి నిర్ణయం అండి. నేనెవరికీ చెప్పను అని చెప్పేస్తారు. అయితే కిచెన్‌లో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా నర్మద ఇంకా ప్రేమ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా నోరు జారి మొత్తం కూడా ధీరజ్ ప్లానింగ్ అంతా చెప్పేస్తుంది. ధీరజ్ తన కోసం ఇంత కష్టపడుతున్నాడని తెలిసి ప్రేమ అయితే చాలా మురిసిపోతుంది. అలాగే కాస్త బాధ కూడా పడుతుంది. ఎందుకంటే తన వల్ల తన కోసం చేస్తున్న ఈ పనుల్లో తన హెల్త్ ఏమైపోతుంది? తను ఇలా చేయడానికి వీల్లేదు అంటూ తనైతే చాలా బాధపడుతుంది. ఆ తర్వాత ప్రేమ కోసం ధీరజ్ మాత్రమే కాదు, నర్మద కోసం సాగర్ కూడా ఈ విధంగా చేస్తున్నాడు. ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని చెప్పగానే నర్మద కూడా చాలా సంతోషపడుతుంది. ఇక వెంటనే సాగర్‌కి తన మీదున్న ప్రేమను చూపించుకోవడానికి వెంటనే పరుగు పరుగున వెళ్ళి సాగర్‌ని వెనకాల నుంచి హత్తుకుంటుంది. "ఏయ్! ఏం చేస్తున్నావు? అందరూ మనల్ని చూస్తున్నారు" అనగానే, "ఎవ్వరిని పట్టించుకోకు. ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకు నువ్వంటే చాలా ఇష్టం." నాకు అంటూ ఇక సాగర్ మీద తనకున్న ప్రేమ మొత్తం బయట పెట్టేస్తుంది హగ్ చేసుకొని. ఇక ఆ తర్వాత తను కూడా తన్మయత్వంతో ఉండిపోతాడు. వాళ్ళిద్దరిని అలా చూసిన తర్వాత శ్రీవల్లి ఊరుకుంటుందా? వెంటనే వెళ్ళి వాళ్ళ బావని అంటూ హగ్ చేసుకుంటుంది వెనకాల నుంచి. వీళ్ళిద్దరిని చూసిన తర్వాత ఇక తన అత్తగారికి వేదవతికి కూడా ఇక చాలా ప్రేమొచ్చేస్తుంది తన భర్త మీద. వెంటనే వెళ్ళి తను కూడా హగ్ చేసుకుంటుంది. "ఏయ్ బుజ్జమ్మ, నీకేమైనా పిచ్చి పట్టిందా? అయినా ఇంట్లో పిల్లలు, కొడుకులు, కోడళ్ళు అందరూ ఉన్నారు. నువ్వొచ్చి ఇలా చేస్తావేంటి?" అనగానే, "అదంతా మర్చిపోండి. అయినా మనిద్దరం ప్రేమగా ఉన్న రోజులు గుర్తు చేసుకోండి. నాకైతే మన భవిష్యత్తు మన గతం కనిపిస్తుంది. మనం ఎన్ని రోజులైందండి ఇలా మాట్లాడుకోక" అంటూ వాళ్ళిద్దరూ తన్మయత్వంతో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక 3 జంటల్ని చూసిన తర్వాత ప్రేమ మనసు ఉప్పొంగిపోతుంది. ఎలాగైనా తన భర్త దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి వెంటనే పరుగు పరుగున తన ప్రేమని తన భర్తకి తెలియచేయాలని చెప్పేసి వెంటనే పరుగులు తీస్తూ వెళ్తుంది. అలా టవల్‌తో తుడుచుకుంటున్న ధీరజ్ దగ్గరికి వెళ్ళి వెనకాల నుంచి చూస్తూ ఉంటుంది. హత్తుకోవాలా వద్దా? నాకు ధీరజ్‌ని చూస్తుంటే హత్తుకోకుండా ఉండలేకపోతున్నాను అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఒకరి మీద ఒకరికున్న ప్రేమ వ్యక్తపరుచుకొని వాళ్ళిద్దరూ దగ్గర కాబోతున్నారా అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.